పంపించండి. ఎస్పీ గారు స్టార్ట్ అయ్యారు అక్కడ. తక్కువ సమయంలోనే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే కార్యక్రమాన్ని మరి ఆయన చేయటం, మరి ఆయనే కాకుండా ఆయనతో పాటు ఉన్న టీం కూడా మరి డిఎస్పీ శ్రీనివాస్ గారు అవనండి, లేకపోతే సిఈ గారు శ్రీనివాస్ గారు అవనండి, మిగతా మన ఎస్సీ గారు ఎవరైనా సరే ఏదైనా సమస్య మేము చెప్పిన వెంటనే కూడా స్పందించి అవసరమైతే మేము వస్తాం అక్కడికి ప్రాంతానికి, ఏదైనా ఇబ్బంది ఉందంటే మేము నిలబడతాం, ఏ కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం అని అంత గొప్ప బాధ్యత గల అధికారులు మనకు ఉండడం నిజంగా చాలా సంతోషించాల్సిన విషయాన్ని తెలియజేసుకుంటూ మరి మీ మన పోలీసు చూస్తే మనం చూస్తాం రాత్రి 11, 12 అయినా వాళ్ళు ఇచ్చిన సర్వీస్ వల్లే మనం ప్రశాంతంగా ఉంటున్నాం. కనుక మన అందరం కూడా పోలీసులు అభియోగించాలి. అందులోకి పోలీసులు ప్రత్యేకించి మనతో మమేకం అవుతున్నారు. మరి మన దగ్గరికి వచ్చి ఇన్నాళ్ళ చరిత్రలో మనం చూసాం, ఎప్పుడు ఎస్పీ గారు స్వయాన వచ్చి ఒక డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు మన దగ్గరికి వచ్చి ఒక జిల్లా ఎంత ఉంటుంది, చాలా భారీ ఎత్తున ఉంటుంది మన జిల్లాని, 34 మండలాలు ఉన్నాయి. మరి అందుకని ఒక ఎస్పీ గారు ప్రత్యేకించి మన కాలనీకి మన అందరం జల్లుతో ఆయనకి అభినందన. ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల మేము జాబ్ చేసుకుని నైట్ టైం వచ్చేటప్పుడు కొంచెం దంగపడుతూ వస్తున్నాం. ఎందుకంటే ఏంటి ఎవరు ఎక్కడ అడ్డుతారు ఏంటి అనేది. మాకు నేను చేస్తుంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. మరి మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి. డే అంటే అందరూ ఉంటారు, పర్వాలేదు. మేము రాత్రి 9, ఒక్కొక్కసారి 10 గంటలు కూడా వచ్చేటటువంటి పరిస్థితులు మాకు ఉంటాయి. ఎందుకంటే మాకు అందరిలాగా డ్యూటీ కాదు, రౌండ్ ద క్లాక్. మాకు ఎస్సీ ఎస్టీ హాస్టల్ అమ్మ మాది, బోల్డ్ మంది పిల్లలు ఉంటారు, వాళ్ళ యొక్క బాధ్యత మాది. అయితే మరి అటువంటి భయానక పరిస్థితుల్లో కూడా మేము ధైర్యంగా రాగలుగుతున్నాము అంటే మెయిన్ కారణం మనకి శాంతి భద్రతలు కల్పిస్తున్నటువంటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్. ముందుగా వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక సంకల్పాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ డ్రగ్స్ ఏదైతే సమాజానికి చేస్తుందో ఆ కోకటి వేలతో దృక్పథంతో సార్ మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడెన్స్లో బాగానే ఒక మంచి మార్పులు తీసుకురావాలి. ఆ మార్పులో భాగంగా పోలీస్ స్టేషన్ చూసి అన్ని శ్రమ పోలబాటు ఉండి వైఎస్ఆర్ నగర్ అవను, మరి లంకాపట్నం, గోదావరి, అశోక్ నగర్, దాస ఇలా చుట్టూ ఒకనొక సమయంలో నైట్ 7, 8 తర్వాత బయట పరిస్థితి కాదు. అంతే పార్క్లో ప్లేస్లో ఈ పార్క్లో ఎవరైనా కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. అటు ఈరోజు ఇలాంటి ప్రశాంత వాతావరణం ఎన్నో గంటలు, ఎన్నో రోజులు దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఈ ఏరియా చూస్తే మరి చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద నిఘా జరిగింది. అయితే మనకు వాళ్ళు ఇప్పుడు చాలా మంది వరకు జైల్లో ఉండడం జరిగింది. అయితే మనం మంచి వాతావరణానికి పనిచేయాలి. పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఎంతకన్నా మెరుగైన సేవలు మీకు అందించగలమని మేము హామీ ఇస్తున్నాం. సో ఇక్కడ నేను విజయనగరంలో జాయిన్ అయినప్పుడు చాలామంది నా ఆఫీస్కి కలవడానికి వచ్చారు. సో ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి చేయాల్సి ఉంది, పోలీస్ పరంగా ఏమేమి మనం పని చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలని అందరూ నాకు ఒకే మాట చెప్పారు. ఇక్కడ డ్రగ్స్ అనేది చాలా చాలా వైడ్ స్ప్రెడ్గా అయింది. చాలామంది ఈ యూత్ డ్రగ్స్ వాడుతున్నారు, దానికి అడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ నాశనం అవుతూ ఉంది. ఓపెన్గా ఈ పార్కుల్లో, పబ్లిక్ ప్లేసెస్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారు. సో చాలామంది నాకు వచ్చి చెప్పడం జరిగింది. అందుకని మేము డ్రగ్స్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని స్టార్టింగ్ నుంచే దాని మీద పని చేయడం స్టార్ట్ చేశాము. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుందో ఆ ప్రాంతం మనకి దగ్గర ఉండడం వల్ల సో సప్లై ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో దానికి డిమాండ్ కూడా, అంటే దాన్ని యూజ్ చేసే వాళ్ళు కూడా పెరిగారు. వీళ్ళు డ్రగ్స్ స్టార్ట్ చేయకుండానే ఉంటేనే మనం మన ఫ్యూచర్ని కాపాడగలుగుతాం. సో
అందుకని బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్. ఈ మన ప్రోగ్రామ్ కి మనం ట్యాగ్ లైన్ ఏం పెట్టాము, స్లోగన్ ఏం పెట్టాము, బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్. అంటే కొంతైనా తెలివి ఉంటే ఎవరు కూడా స్టార్ట్ చేయకూడదు. సో ప్రజలు కూడా మీరు మెసేజ్ మీ వాళ్ళు ఎవరైతే ఇక్కడ లేరో వాళ్ళకి కూడా చెప్పండి, అందరినీ ఎడ్యుకేట్ చేయండి. ఏదైతే మీకు ఈ పాంఫ్లెట్ ఇవ్వడం దాంట్లో కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా జాగ్రత్తగా చూడండి, మిగతా వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేయండి. మీకు ఏం ప్రాబ్లం ఉంటే ఇంకా పోలీస్ చెప్పండి. ఈ చిన్న లేదు, ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం అందరూ కలిసి ఈ ఏరియాను మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ఫూల్ బాగ్లో ఏదైతే ఇక్కడ క్రైమ్ జరుగుతాయి, ఇక్కడ డ్రగ్స్ జరుగుతాయి అని నేను నాకు వచ్చి ఇక్కడ 2 months అయింది, కూడా స్టార్టింగ్ లో విన్నాను. మనం ఈ మచ్చ ఏదైతే ఉందో సో అది మీ ఇన్ఫర్మేషన్ తో మనం చేయగలము. ఇప్పుడు ఈ పార్క్లోనే మీరు అంటున్నారు, ఈ పార్క్ లోనే కూర్చొని డ్రగ్స్ యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడు చాలా వచ్చింది, ఇంకా కూడా ఉంది. సో ప్రతిదీ ఏదైతే మీకు తెలుస్తుందో అది ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఉంటాము. అండ్ ఈరోజు ఈ అంత మంచి ప్రోగ్రామ్ పెట్టినందుకు మీ అందరూ